నమస్తే అండి. ఇప్పుడు చూసారు కదా మీరు మామిడి పండ్లు. వేసవి వస్తుందంటే ఆహ్లాదకరమైన రంగు, రుచితో పాటు ఎన్నో పోషక విలువలతో అలరించే మామిడి పండు కోసం ఎదురు చూడని వారు ఉండరు. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయటానికి, ఆహారంలోని ఇనుముని మన శరీరం శోషించుకోవడానికి, నోటిలోని దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యం సవరించడానికి, కొల్లాజెన్ ఉత్పత్తికి సహకరించి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసేందుకు ఇవన్నీ కూడా మామిడి పండు తినటం వల్ల వచ్చే ఉపయోగాలండి, ప్రయోజనాలండి. అవసరమైన విటమిన్ సి మామిడి పండులో అధికం. ఎముకల పటుత్వం, కంటి చూపు కాపాడటం, రోగాలను ఎదుర్కొనే శక్తినివ్వడం లాంటి ముఖ్యమైన పనులను చేసే విటమిన్ ఏ, ఫోలేట్, విటమిన్ బి6 కూడా మామిడి పండులో పుష్కలంగా ఉంటాయి. మామిడి పండులో ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను కాపాడటమే కాక బరువు నియంత్రణ కూడా ఉపయోగపడుతుంది. ఎన్ని రకాల ఉపయోగాలున్న మామిడి పండుని తాజాగా లభించే యాసకాలంలో తీసుకోవడమే ఉత్తమం. పంచదార వేసి జామ్, జ్యూస్గా తీసుకున్నట్లయితే పోషకాలు తక్కువగా, క్యాలరీలు ఎక్కువగా చేరి బరువు పెరిగే ప్రమాదం ఉంది. అన్ని వయసులు ఆరోగ్యవంతులు మామిడి పండును నిస్సంకోచంగా తినవచ్చు. మధుమేహం ఉన్నవారు రోజుకి 4 పండ్లైనా తినవచ్చు. భోజనం వెంటనే కాక చిన్న స్నాక్స్ లాగా తీసుకుంటే మంచిది. బరువు పెరగకుండా ఉండాలంటే ఏ పరిణామంలోనైనా మామిడి పండు తీసుకుంటారో దానికి తగినట్టుగానే భోజనంలో అన్నం, రొట్టెలు తగ్గించుకుంటే చాలు. చూడండి, ఇన్ని ప్రయోజనాలున్న ఈ మామిడి పండుని మనం తప్పకుండా తీసుకుందామండి. వాటి ఉపయోగాల్ని మనం ఆస్వాదిద్దామండి. ఆ రుచిని మనం ఆస్వాదిద్దామండి. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తున్నానండి మీకు. అడవి రక్షణ కోసం. అడవిలో ఒక రాజు జంతువుల్ని సమావేశమయ్యి, రోజులు మారుతున్నాయి, జనసంచారం పెరుగుతుంది, ధ్వంసం చేసేందుకు జనాలు అడవిలో ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నారు, అడవిని రహదారిగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు అంటూ అడవికి రాజైన సింహం ఆవేదన చెందింది. ఇంతలో నక్కలేచి, నేను అడవి బయటికి వెళ్ళి గట్టిగా అరుస్తాను, అప్పుడు మనుషులంతా పారిపోతారు అంది ఉక్రోషంగా. కుందేలు కిసుక్కు నవ్వుతూ, నక్కలకు, పావులకు, ఏనుగులు ఈ మానవులు జడవరు మహారాజా, వాళ్ళు చాలా తెలివి మీరిపోయారు అంది. అయితే నువ్వే ఉపాయం చెప్పు అంది సింహం. అప్పుడు, నా మీద నమ్మకంతో నన్ను ఉపాయం అడిగినందుకు ధన్యవాదాలు మహారాజా. మీరు, మిగతా సింహాలు, పులులు అన్నీ కలిసి అడవిలో గుంపుగా ఉండండి. గట్టిగా అరుస్తూ మన ఉనికిని చాటుతూ అడవి అంతా తిరిగామంటే ప్రాణభయంతో మనుషులు అడవి దరిదాపులకు కూడా రారు. ప్రతి జీవికి ఈ భూమిపై బ్రతికే హక్కు ఉంది. అలాగే మనమందరం మన ప్రాణాలు రక్షించుకుంటేనే అడవిని కాపాడుకుందాం. అంతేగాని మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రాణహాని చేయొద్దు. మన దగ్గరికి వస్తే మాత్రం వదలొద్దు అంది కుందేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.